గోరంట్ల మాధవ్ విచారణకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఆయన విచారణ అయితే ప్రెజెంట్ ప్రారంభమైంది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణను ప్రారంభించారు. మాధవ్ తో పాటు పిఎస్ కు వెళ్లిన న్యాయవాది సాయిరాం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాధవ్ తో పాటు ఒక్క న్యాయవాదికే లోపలికి అనుమతి ఉందని పోలీసులు స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో లాయర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 2 అడ్వకేట్ ను అనుమతించని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఒక్క అడ్వకేట్ తో విచారణకు గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. విన్నారు కదా, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన అడ్వకేట్ అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఈ వాగ్వాదానికి కారణం ఏంటి? ఆల్రెడీ ఒక లాయర్ ని లోపలికి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకో అడ్వకేట్ అంత అవసరం ఏంటి? అసలు వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మాజీ మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు విచారణకు రమ్మని చెప్పి కూడా గత నెలలో గోరంట్ల మాధవ్కు నోటీస్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకి కొద్దిసేపు క్రితమే హాజరయ్యారు. అయితే నిన్న ఉదయం ఆయన అనంతపురం జిల్లా నుంచి బయలుదేరిన ఈరోజు ఉదయం దాకా ఆయన జర్నీ చేసిన పరిస్థితి కనిపించింది. రాత్రి కర్నూలు శివారు ప్రాంతంలో స్టే చేసి ఉదయం 8 గంటల సమయంలో కూడా ఆయన బయలుదేరినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్కు సంబంధించి కూడా విచారణ కోసం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరైన సమయంలో ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పలువురు న్యాయవాదులు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రయత్నం చేసిన సమయంలో ఒక్క న్యాయవాదికే అనుమతిస్తాము, రెండో వారికి అనుమతి లేదు అని చెప్పి కూడా పోలీసులు గట్టిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ స్థానికంగా ఉన్న లాయర్లు, అంటే వైఎస్ఆర్సీపీ విభాగాన్ని తరపున సాయిరామ్ అనే లాయరు, అలాగే గోరంట్ల మాధవ్ తరపున మరొక న్యాయవాదిని కూడా ఆయన తీసుకొని రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇరువురు న్యాయవాదుల్ని అలౌ చేయాలని చెప్పి కూడా న్యాయవాదులు అయితే గట్టిగా పట్టుబట్టిన పరిస్థితి కనిపించింది. కానీ పోలీసులు మాత్రం అందుకు ఏమాత్రం కూడా అంగీకరించిన పరిస్థితి కనిపించలేదు. ఎందుకు అనుమతి ఇవ్వాలి? వాస్తవానికి దీనికి సంబంధించి న్యాయవాది సమక్షంలో విచారణ చేయాల్సిన అవసరం లేదు, సింగిల్గానే విచారణ చేస్తాము, న్యాయవాదితో దీంట్లో సంబంధం లేదు అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. అయినా కానీ ఇరువురు న్యాయవాదుల్ని లోపలికి అనుమతించాలని చెప్పి కూడా దాదాపుగా 5 నిమిషాల పాటు వాగ్వివాదం జరిగింది. ఇక కేసుకు సంబంధించి చూసుకుంటే గత సంవత్సరం నవంబర్ 2, 2024లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రకటించారని చెప్పి కూడా గోరంట్ల మాధవ్పై కూడా ఫిర్యాదు చేశారు. అప్పటి మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ విజయవాడ పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఫోక్స్కో చట్టం కింద బాధితురాలు ప్రకటించారని చెప్పి గోరంట్ల మాధవ్పై 72 అలాగే 79B ఎస్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా 5 రోజుల క్రితం అనంతపురం వెళ్ళి పోలీసులు ఆయన అయితే విచారణకు రమ్మన్నారు. విచారణకు పిలిచిన నేపథ్యంలో 5వ తేదీ విచారణకు రావాలని చెప్పి పోలీసులు కోరారు. నిన్న ఉదయం ఆయన అనంతపురంలో కూడా దాదాపుగా 40-50 వాహనాల్లో ర్యాలీగా బయలుదేరారు. ఆ తర్వాత రాత్రి 5 గంటల 6 గంటల సమయంలో కర్నూలు శివారు ప్రాంతంలోనే ఒక ప్రాంతంలో బస్ చేసి అక్కడ రెస్ట్ తీసుకొని ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో తిరిగి అక్కడి నుంచి బయలుదేరినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఉదయం 11 గంటల సమయంలో ఆయన విజయవాడ చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ న్యాయ విభాగం న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరిపారు. అక్కడి నుంచి కూడా దాదాపుగా 12:30 సమయంలో కూడా ఆయన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత న్యాయవాదుల విషయంలో కూడా పోలీసులకి న్యాయవాదులకి తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా గోరంట్ల మాధవ్ని పోలీసులు అయితే విచారిస్తా ఉన్నారు. సత్తాజ్. రైట్, థాంక్యూ శివ. Sir, we are not rejecting you. We are not rejecting you.
So please listen. Please try to understand our problem. There is a security. There is a security. He is representing him. He is representing him. He is representing him. You have to obey our orders. You are supposed to advocate.